రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరిలేకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదియు అంతమునైన దేవుడవు తండ్రి, అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడవు, ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన దేవుడవు తండ్రి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు వాడవు దేవా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములు నిత్యముండు దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి కూడా పాపులమైన మమ్ములను, దోషులమైన మమ్ములను మీరు ప్రేమించినారు దేవా. అయ్యా, ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను, పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మును ప్రేమించినారు. నిత్య నరకం నుండి, నిత్య శిక్ష నుండి మమ్మును తప్పించినారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మును కడిగి పవిత్రపరిచినారు. మీ బిడ్డలుగా చేసుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను, వాత్సల్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. మమ్మును పోషించినారు. అయ్యా, ప్రతి అక్కరను, భారాన్ని మీరు తీర్చినారు. కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి మమ్మును తప్పించినారు, ఆదరించారు. మీ గొప్ప ఓదార్పును మాకు అనుగ్రహించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి కొనియాడి గణపరచడానికి, కీర్తించి శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో, ఎక్కడైతే అవిధేయతగా ప్రవర్తించినామో, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీకు మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు దేవా. మా మధ్య మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు. మా ప్రార్థనలు వింటున్నందుకు, వాటికి జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే భార్యాభర్తలు నెమ్మది, సంతోషం, ఆనందం లేక జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య ఎవరైతే మనస్పర్ధలు, వ్యతిరేకతలు కలిగిస్తున్నారో అట్టి వారిని మీరు దూరపరచండి దేవా. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించకుండా మీరే సహాయం చెయ్యండి. వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు తొలగించండి దేవా. భార్య, భర్త ఇద్దరూ కూడా మీకే మొదటి స్థానం ఇచ్చి, మీ మాట విని మీకు నచ్చినట్లుగా జీవిస్తూ కుటుంబాన్ని కట్టుకునే కృపను కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. క్రీస్తును కలిగినటువంటి కుటుంబంగా ఉండుటకు మీరు కృప చూపించండి. ఒకరినొకరు తగ్గించుకొని, క్షమించుకొని, ప్రేమించుకునే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈ సమయాన విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు యవ్వన సహోదరి సహోదరులు వివాహ ప్రయత్నం చేసి సరైన సంబంధం కుదరక, ఎలాంటి మ్యాచ్ సెట్ కాక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు ఎక్కువ చదువు లేదని, ఉద్యోగం చెయ్యడం లేదని, కట్నం ఇవ్వడం లేదని, ఆస్తులు అంతస్తులు హోదా లేదని, అందం లేదని, అంగవైకల్యంతో ఉన్నారని, దూరంలో ఉంటున్నారని, అనాథగా బ్రతుకుతున్నారని, ఎవరూ లేని వారని, తక్కువ కులమని, వేరే క్యాస్ట్ అని, మతం వేరని, ఇల్లు లేదని, అయ్యా ఇలా రకరకాల కారణాలను బట్టి వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయని, అందరూ వద్దంటున్నారని, ఏ ఒక్క సంబంధం కుదరడం లేదని బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి ఎడల అద్భుతాన్ని చెయ్యండి ప్రవ్వా. ఘనమైన గొప్ప సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా సహాయం చెయ్యండి అయ్యా. అనాథలకు తల్లిగా తండ్రిగా ఉండండి దేవా. వారిని అభివృద్ధి పరచండి తండ్రి. బిడ్డ హృదయంలో ఉండే ఈ బాధనంతటిని తొలగించండి. ప్రతి యవ్వన సహోదరి సహోదరుడు మీ మనసు కలిగి భాగస్వామిని, సాటి అయిన సహాయాన్ని పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ హెచ్చించండి దేవా. వారి స్థితిగతులను మార్చండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈనాడు బిడ్డలైన వారు వివాహ విషయంలో తొందరపడకుండా, మనుషులపై ఆధారపడకుండా, సొంత ప్రయత్నాలు చెయ్యకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు వివాహాలు జరిగి ఒకరిని బట్టి ఒకరు మోసపోయామని, వారు మాకు అబద్ధం చెప్పి పెళ్లి చేశారని, అన్ని విషయాలలో మోసం చేశారని, ఇతను నాకొద్దు ఈమె నాకొద్దు అని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. ఇద్దరూ ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుని మీ అందు విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఎవరైతే ప్రియులు గడిచిన దినాలలో అత్త మామలను బట్టి, ఆడపడుచులను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, స్నేహితులను బట్టి నెమ్మది లేకుండా జీవించినారో, కన్నీటికి గురైనారో, రోదిస్తూ ఉంటున్నారో, సమాధానాన్ని కోల్పోయి హృదయంలో భయాలను బట్టి బ్రతుకుతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారు ఎదుర్కొనే ప్రతి బాధను, కష్టాన్ని మీరు దూరపరచండి దేవా. ప్రతి పరిస్థితిని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాము దేవా. ఈనాడు అల్లుళ్లను, కోడలను సొంత బిడ్డల వలె ప్రేమించే మనసును ప్రతి అత్తకు, మామకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్తలు, భార్యలు కూడా నాకు మా అమ్మే కావాలి, మా నాన్నే ముఖ్యము, మా అక్క చెల్లెల్లే ముఖ్యము, నువ్వు నాకు అక్కరలేదు, వారందరి తర్వాతనే నీకు స్థానం అని కృంగదీసే మాటలు వారి నోటి వెంట రాకుండా ముందుగా భర్తని భార్య, భార్యను భర్త ఎక్కువగా ప్రేమించుకునే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి. అందరిని విడిచి భర్తని భార్య, భార్యని భర్త హత్తుకుని జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నువ్వేం తెచ్చావు, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకేముంది, నువ్వెందుకు పనికిరావని భార్యాభర్తలు ఒకరిని ఒకరు దూషించుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. అయ్యా, గౌరవించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గడిచిన దినములలో తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, కుమారులను, కుమార్తెలను కోల్పోయి, సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి దేవా. వారికన్నిటిని తుడిచి బిడ్డల బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా. అయ్యా, నీకెవరూ లేరని బిడ్డలను చిన్నచూపు చూడకుండా మీరే వారి స్థితిని హెచ్చించండి. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆరోగ్యం బాగోలేదని, వ్యాధులు, రోగాలు, జబ్బులని ఎందరైతే హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించుకుంటున్నారో, నయం కాని జబ్బులతో పడకలపై కన్నీరు కారుస్తున్నారో, ఐసీయూలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణకరమైన వ్యాధులతో పోరాడుతున్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా. తాకండి ప్రవ్వా. మీ హస్తంతో స్వస్థపరచండి. వైద్యులకు మంచి జ్ఞానం ఇవ్వండి. బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి బిడ్డలందరినీ మరణ భయం నుండి కాపాడండి దేవా. స్వస్థపరచండి దేవా. వారిని బాగు చెయ్యండి తండ్రి. ప్రభువా, ఏ రోగానికి కూడా నీ బిడ్డల మీద అధికారం చేయడానికి, వారిని కన్నీటికి గురి చేయడానికి అర్హత లేదు తండ్రి. వాటికి మీరు ఆజ్ఞాపించండి. ఆ రోగాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగ స్థలంలో నాయన ప్రియులు ఎంతగానో బాధించబడుతున్నారు దేవా. అధికారుల ఒత్తిళ్లకు లోనవుతున్నారు దేవా.
దేవా, సహోద్యోగులతో వ్యతిరేకతలను భరిస్తున్నారు. యజమానుల నుండి జీతాలు రాలేదని బాధపడుచున్నారు. ఆ పని చెయ్యలేమని, పని ఒత్తిడిని కలిగి జీవిస్తున్నామని కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ప్రియులు చేసే పనిలో వారి బలము జ్ఞానము సరిపోవడం లేదని, శక్తి బలం చాలడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని కనికరించండి. వారి పట్ల న్యాయం చెయ్యండి. ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. సహోద్యోగులు చక్కగా ప్రవర్తించకు సహాయం చేయండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. ప్రియులను హెచ్చించండి దేవా. మంచి బలాన్ని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినాలలో ప్రమోషన్ రాలేదని, ట్రాన్స్ఫర్ అవ్వలేదని, ఇంక్రిమెంట్స్ పడలేదని, బోనస్లు ఇవ్వలేదని, పెండింగ్లో ఉన్న శాలరీస్ ఇవ్వలేదని ఎందరైతే ప్రియులు బాధపడుచున్నారో అట్టి వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. యజమానులతో మీరు మాట్లాడండి దేవా. మీరే బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి పరీక్షలు రాసి ఫలితం పొందక విసిగి అలసి సొలసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాలు విఫలమైనాయని, అపజయాల పాలైనామని, విజయాన్ని పొందలేదని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఎంతో ఆశపడుతున్నారు దేవా. మంచి ఉద్యోగం రావాలని, బాగా సంపాదించాలని, కుటుంబాన్ని పోషించాలని, పరిచర్యకు సహకరించాలని, అనేకులకు ఆర్థిక సహాయం చెయ్యాలని, ఇండ్లు కొనాలని, అప్పులు తీర్చాలని, పిల్లల్ని చదివించాలని, వారి వివాహాలు చెయ్యాలని, ఇలా రకరకాలుగా బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశను తీర్చండి దేవా. అయ్యా, వస్తువులు కొనాలని, వాహనాలు కొనాలని, పొలాలు, ఇండ్లు కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆశలను మీరు తీర్చండి దేవా. వారి కోరికలను నెరవేర్చండి దేవా. బిడ్డల చదువులకు, వారి జ్ఞానానికి మంచి క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగాన్ని పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ఆశించిన జాబులకు ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున, పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ సమయాన్ని ప్రకటించేలాగున మీరే సహాయం చేయండి దేవా. సెలెక్ట్ అయిన ప్రియులకు పోస్టింగ్ కన్ఫర్మ్ అయ్యేలాగున ఏ పని ఆలస్యం అవ్వకుండా సకాలంలో త్వరపెట్టి జరిపించండి దేవా. ఈనాడు బిడ్డలు చదువులు పూర్తి చేసుకుని ఎంతో మంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తిని తినక, నెమ్మది లేక, ఆందోళనలో, భయాల మధ్య బ్రతుకుతున్నారు. ఉద్యోగం వస్తుందో రాదో, పరీక్షలో క్వాలిఫై అవుతామో అవ్వమో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో, ఈ సిలబస్ కంప్లీట్ చేయగలుగుతానా చెయ్యనా, ఇలా రకరకాల కన్ఫ్యూజన్లో, కలవరంలో ఉంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని, మీరే వారికి తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. దుష్టుల నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధుల్ని మీరు ఆదరించండి, పోషించండి దేవా. అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరూ సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధలను, వారి కోరికలను మీరు తీర్చండి దేవా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే బాధలను, భయాలను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. మీరే బిడ్డలకు సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తూ, కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియను లయపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.